వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు వరల్డ్ ఫేమస్ జమాలజిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు. సార్, వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సార్ సేమ్ టు యూ. ముందుగా మీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో ఆయుర్, ఆరోగ్య, అష్ట ఐశ్వర్యాలతో వెలుగుతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సార్, ఈ న్యూ ఇయర్ 2025 చాలామంది ఈ న్యూమరాలజిస్టులు ఏమంటున్నారంటే 25 అనేది మంచి లక్కీ నంబరు, నంబర్ 9 వస్తుంది. సో 9 కాబట్టి మొత్తం అసలు ఇక అంతా విజయమే, అందరికీ విజయమే. అంటే ఇయర్ ఒక్కటి లక్కీ అయితే, అంటే న్యూమరాలజీ ప్రకారం లక్ ఉంటే ఇప్పుడు అందరికీ అది ఎలా అప్లికబుల్ అవుతుంది? అది సాధ్యం అంటారా? సార్ ఇది చాలా చక్కటి ప్రశ్న అండి. నేను కూడా చూశాను. అది చాలామంది ఇయర్ చాలా బాగా చెప్తున్నారు. ఒకటి తెలియచేయాలంటే 2025 నెంబర్ 9 దిర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే 9 రిప్రజెంట్ మార్స్ అంటారు. మార్స్ అంటే కుజగ్రహం అంటారు. కుజగ్రహానికి ఎనర్జీ అంటే శక్తి సంబంధించిన గ్రహం అంటారు. ప్యాషన్, అభిరుచి, కరేజ్ అంటే ధైర్యము, యాక్షను చేయాలి, ఇలాంటి ఒక కుజగ్రహానికి సంబంధించింది కార్యకత్వాలు. కరేజ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, మోటివేషన్ చేయాలి, ముందుకు రావాలి. ఇంకోటి తెలియచేయాలంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ నెంబర్ 9 బిలాంగ్స్ టు హ్యూమానిటేరియన్ అంటారు. అంటే మానవతానికి సంబంధించి నెంబర్ అంటారు. ఇది ఓకే, ఒప్పుకుంటాం, ఇవన్నీ బాగుంది. కానీ ఈ ఎనర్జీ, ఈ ప్యాషను, ఈ మోటివేషను, ఈ సంకల్ప బలము అంటే విల్ పవరు, అంటే మీ కరేజు, మీ ధైర్యము అందరికి ఉందా? నంబర్ 9లో పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఆకాశంలో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతోమంది లోతుకి వెళ్ళిపోయారు, చాలా కష్టంలో ఉన్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే ఓవరాల్గా బాగుంది, ఒప్పుకుంటాము. కానీ ఇక్కడ జీవితంలో మేము ముందుకు రావాలంటే ఇండివిజువల్గా చూసుకోవాలి, నా జీవితం ఎలా ఉందని చెప్పి. ఎందుకంటే మా జీవితంలో దర్ ఆర్ 2 పారామీటర్స్. నెంబర్ 1 వచ్చేసి వ్యక్తిగతం, అంటే దట్ ఈస్ నాకు సంబంధం ఇచ్చింది. నెంబర్ 2 వచ్చేసి సోషల్ లైఫ్ అంటారు. ఒక చిన్న ఉదాహరణ తెలియచేయాలంటే, ఒక రోడ్డు ఉందండి, మా ఇంటి పక్కన రోడ్డులో ఒక చెట్టు పడిపోయింది, రోడ్డు పైన పడిపోయింది. దానికి ఎవరు బాధ్యత? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? అంటే మున్సిపాలిటీ, కార్పొరేషన్, దానికి గవర్నమెంట్కి ఆర్గనైజేషన్ ఉంటాయి, దానికి టీమ్స్ ఉంటారు. అందరూ వచ్చి ఆ చెట్టు తీసేస్తారు, ఎందుకంటే రోడ్డు మీద పడిందని చెప్పి. అదే చెట్టు మా ఇంటి పైన పడిందంటే వాళ్ళు వస్తారా? దానికోసం మేము కష్టపడాలి, మేము సహాయం తీసుకోవాలి, మేము కష్టపడి ఆ చెట్టుని తీయాలి. దట్ మీన్స్ మన జీవితంలో మార్పు రావాలంటే, ఈ ప్రపంచవ్యాప్తంగా అందరికి బాగుందంటే నా వ్యక్తిని చూసుకోవాలి. నాలో ఆ ఎనర్జీ ఉందా లేదా, నాలో యాక్షన్ కెపాసిటీ ఉందా లేదా, నాలో ఆ ధైర్యం ఉందా లేదా, నాలో ఆ ప్యాషన్ ఉందా లేదా, నేను చూసుకోవాలి. చూసుకొని ముందుకు రావాలి. ఇక్కడ బీయింగ్ ఏ జమాలజిస్ట్ నేను తెలియచేయాలంటే నేను ఒకటే తెలియచేస్తానండి. ఎన్నో సంవత్సరాలు వచ్చాయండి, ఇది వరకు రాలేదా? నంబర్ 9 ఎన్నో వచ్చాయి కదా, అందరికి మంచిగా జరిగిందా? అలా కాదు. అంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మంచిగా ఉన్నా కూడాను, కానీ వ్యక్తిగత లైఫ్ చూసుకోవాలి. మేము నా లైఫ్ నేను చూసుకోవాలి, నా లైఫ్కి నేనే బాధ్యతడు. ఎందుకంటే నేను ఒక్కరే కాదండి, ప్రశ్న తెలియచేయాలంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ ఫ్యామిలీ అంటారు. నేను ఒక్కరంటే నా వెనక నా భార్య ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, ఎంతోమంది ఆధారపడి ఉన్నారు. సో ఇక్కడ నేను స్ట్రాంగ్గా ఉండాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రేక్షకులు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ సక్సెస్ మీ కుటుంబం సంబంధించిన సక్సెస్ అంటారు, మీ వైఫల్యం అంటే మీ ఫెయిల్యూరు మీ కుటుంబం ఫెయిల్యూర్ అంటారు. ఎంతోమంది ఆధారపడి ఉంటారు కదా. సో ఆ విధంగా ఇక్కడ ఒక బీయింగ్ జమనించి నేను తెలియచేయాలంటే, మీ జీవితం మారాలి, మీలో ఎనర్జీ రావాలి, మీ శక్తి రావాలి, మీలో ప్యాషన్ ఉండాలి, మీలో యాక్షన్గా ముందుకు రావాలి, మీలో కరేజ్ ధైర్యంగా మీరు ముందుకు రావాలి, మీ మోటివేషన్గా ముందుకు రావాలంటే మీరు బలం పెంచుకోవాలి రత్నాల ద్వారా. అప్పుడే మీ లైఫ్ బాగా పడుతుంది. అవునా కాదా? దీన్ని ఒప్పుకుంటారా మీరు? మాట ప్రేక్షకులు మీరు కూడా ఒప్పుకుంటారు కదా ఈ మాటకి. ఎందుకంటే నంబర్ 9 హ్యూమానిటేరియన్ నంబర్, మానవతకు సంబంధించిన నంబర్ అంటారు. ఎనర్జీ అంటే మాస్ అంటే లైక్ సైనాధిపతి, కమాండర్ అంటారు. అన్ని ఉన్నాయి, కానీ మీలో ఆ శక్తి ఉందా? అది చూసుకోవాలి కదా. నాలో ఆ శక్తి నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్స్. ఆ విధంగా మా జీవితం 2 పారామీటర్స్. నంబర్ 1 వచ్చేసి ఇండివిజువల్, నంబర్ 2 వచ్చి సోషల్ లైఫ్ అంటారు. సోషల్ లైఫ్కి మున్సిపాలిటీ, కార్పొరేషన్, గవర్నమెంట్, ఆర్గనైజేషన్ అన్ని దానికి బాధ్యతలు. కానీ ఇండివిజువల్ లైఫ్కి నేనే రెస్పాన్సిబుల్, నేనే బాధ్యతడు. సో ఆ విధంగా చూసుకోవాలి. అప్పుడు చేసిన లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. కానీ నేను కూడా ఇక్కడ మనస్ఫూర్తి కోరుకుంటున్నా, 2025 అందరికీ మంచి కలిసి రావాలి. ఆల్రెడీ నేను
ఆశిస్తున్నాను. కానీ మన జీవితంలో అది మారాలంటే దానికి మేము బలం పెంచుకోవాలి. నా గురించి నేను తెలుసుకోవాలి. అసలు ఈ ఇయర్ నాలో ఏ విధంగా బలం ఉంది తెలుసుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. అలాగే న్యూ ఇయర్ అన్నప్పుడు సార్ చాలామంది రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ రెజల్యూషన్స్ తీసుకుంటారు కానీ సక్సెస్ అనే దానికి, అంటే రెజల్యూషన్ దేనికోసం, సక్సెస్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి, ఫైనాన్షియల్గా స్థిరపడాలి, ఇలా రెజల్యూషన్స్ తీసుకుంటారు కానీ రీచ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ ఆ రెజల్యూషన్స్ అనేటివి అలా రెన్యువల్ అవుతున్నట్టు అవుతాయి. సో అవి చేంజ్ అయ్యి సక్సెస్ అవ్వాలంటే సార్ ఇప్పుడు బిగ్ డ్రీమ్ అంటారు. ఏదైతే కూడాను జీవితంలో పెద్దగా ఆలోచన చేయాలంటారు. మా డ్రీమ్ కూడా పెద్దగా ఉండాలని చెప్పి, కానీ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే యాక్షన్ చేయాలి కదా. యాక్షన్ చేయకుండా అయిపోతామా? ఇప్పుడు ఏమో చెప్తారు కదా ఎంతోమంది, నీళ్ళు జీవితంలో లెక్క ఉంది, అదృష్టవాడు ఇంటికి వచ్చేస్తుంది లక్ష్మి, నువ్వు హ్యాపీగా ఉంది వెళ్ళిపోతావు అంటే అలా వెళ్ళలేము కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే మేము ఫుడ్ తినాలంటే కూడాను ఆ ఫుడ్కి ఎంత మేము ప్రిపరేషన్ చేయాలి. రైస్ కొనుక్కొని రావాలి, మళ్ళీ అది దానికి ఉడికించాలి, అది తయారైన తర్వాత రైస్గా అది తయారవుతుంది. సో ఆ విధంగా మా జీవితంలో కూడా రెజల్యూషన్స్ చాలా మేము అనుకుంటున్నాము. నా ఎయిమ్ ఉంది, నా అంబిషన్ ఉంది, 2025 ఇల్లు కట్టాలి అంబిషన్ ఉంది. దానికి వాట్ ఈజ్ యువర్ ప్రిపరేషన్, వాట్ ఈజ్ యువర్ దానికి ఏ విధంగా మీరు తయారవుతున్నారు, మీ దగ్గర ఏమున్నాయా, ఏ విధంగా ప్లాన్ చేశారు, వాట్ ఈస్ యువర్ ప్లానింగ్, హౌ టు బై, హౌ టు పర్చేజ్, సో అవన్నీ చూసుకోవాలి కదా. సో ఆ విధంగా ఇక్కడ ఈ విద్య ఏదైతే మేము తెలియచేస్తున్నామో మీ విద్య మీకు తెలియచేస్తుంది. ఈ అంబిషన్స్ మీలో ఉన్నాయి కదా, మీ రెజల్యూషన్స్ ఉన్నాయి కదా, మీలో ఒక కోరికలు ఉన్నాయి, మీలో ఒక చాలా ఆశలు ఉన్నాయి కదా, అవన్నీ నిర్వహించాలంటే దానికి ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఫస్ట్ ముందుగా తెలుసుకోవాలి. మీరు తెలుసుకుని ముందుకు రాగలుగుతాము. ఊహించుకోవడం వేరే. నేను ఊహించుకుంటాను, నేను ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళాలి, చలిలో మంచి నాకు అక్కడ వెళ్ళి నేను స్నోలో నేను మంచిగా ఆడుకోవాలి అని నేను అనుకుంటాను. అని అనుకుంటే అయిపోతుందా? దానికి నేను టికెట్ కొనాలి. ఒక టికెట్కి నా ముందు మనీ ప్రిపరేషన్ చేసుకోవాలి, మనీ తయారైపోయిన తర్వాత టికెట్ కొనాలి, మళ్ళీ నేను ప్రయాణం చేయాలి, అక్కడ వెళ్ళాలి కదా. అక్కడ వెళ్ళిన తర్వాతనే మేము ఎంజాయ్ చేయగలుగుతాము. సో ఆ విధంగా ఊహించుకోవడం ఈజ్ వెరీ గుడ్. ఇంత చెప్పాను కదా, బిగ్ డ్రీమ్. మీరు చాలా పెద్దగా థింక్ చేయండి, చాలా పెద్దగా ఆలోచన చేయండి, కానీ అది చేసేదానికి మీలో ఎలాంటి ప్లానింగ్ ఉంది. ప్లానింగ్ లేకపోతే ముందు రాలేము కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే, ఒక ఇల్లు కట్టే ముందు మేము చేస్తామండి, ఇల్లు కట్టే ముందు ఫస్ట్ మా బడ్జెట్ చూసుకుంటాం. మా దగ్గర ఎంత డబ్బు ఉన్నాయి, నెంబర్ 1, దట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్ అంటారు. డబ్బు తర్వాత వీఆర్ మీటింగ్ టు ఇంజనీర్ అంటారు. ఎందుకంటే ఒక ఇంజనీర్ కావాలి అంటే హౌ టు ప్లాన్ అంటారు కదా. ఇల్లు ఏ విధంగా కట్టాలి, ఇల్లు ఏ విధంగా ఉండాలి, మాకు వాట్ ఈజ్ అవర్ కమిట్మెంట్స్, అంటే మాకు ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, ఎన్ని హాల్ కావాలి, మాకు ఎన్ని అవసరాలు ఉన్నాయి అని చూసుకోవాలి. నెంబర్ 2. నెంబర్ 3 కాంట్రాక్టర్ ఎందుకంటే ఇల్లు కట్టేవాడని చెప్పి. నెంబర్ 4 మళ్ళీ మాది దానికి ఫినిషింగ్, అంటే ఒక స్టెప్ బై స్టెప్ అంటారు కదా. ఫస్ట్ ఒక డబ్బు, నెంబర్ 2 వచ్చేసి ఇంజనీరింగ్ ప్లానింగ్, నెంబర్ 3 వచ్చేసి కాంట్రాక్టర్ మీట్ అవ్వడము, తర్వాత మళ్ళీ అవసరాలకు సంబంధించి తీసుకొచ్చి ఇల్లు కడతాం. అప్పుడు ఇల్లు పూర్తి అవుతుంది. కానీ ఫస్ట్ మేము ప్లాన్ చేయాలి కదా. ఆ ప్లాన్ చేసిన తర్వాత ఇవన్నీ మధ్యలో వస్తాయి. సో అదే విధంగా సేమ్ మేనర్ మన జీవితంలో వ్యాపారం మొదలు పెడుతున్నాను, ఆ వ్యాపారం ఎలాంటి వ్యాపారం కలిసి వస్తుంది ఒకటి తెలుసుకోవాలి కదా. అంటే మా సమాజంలో నేను ఎప్పుడో ఈ మాట చెప్తూనే ఉంటాను, 90% విఫలానికి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ రాంగ్ ప్రొఫెషన్ అంటారు. వాళ్ళు ఒకటి చేయాలి, ఒకటి చేస్తారు, విఫలమైపోతారు. సో అందుకే ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, మీకు జీవితంలో మీరు అనుకుంటున్నారు కదా, మీరు చెప్పారు కదా, మీరు రెజల్యూషన్ నాకు ఇది కావాలి, కార్ కొనాలి అంటే, కార్ కొనాలంటే ఏం కావాలి, ఫస్ట్ ప్లానింగ్ కావాలి కదా, డబ్బు కావాలి. తర్వాత లేదు డబ్బు కొంచెం తక్కువ పడిందా ఇంకో లోన్కి వెళ్ళాలి, మీ దగ్గర ఐటీ ఉందా, మీ దగ్గర శాలరీ సర్టిఫికేట్ ఉందా, అవన్నీ చూసుకోవాలి కదా. అవన్నీ ప్రిపరేషన్ తర్వాత సో ఇవన్నీ దానికి ఫస్ట్ తెలుసుకోవచ్చు. అంటే గ్రహాల వల్ల తెలుసుకోవచ్చు ఈ ఇయర్ మీకు ఇది కలిసి వస్తుందా లేదా, మీరు అనుకోని అన్నీ మీరు నిర్వహిస్తారా లేదా, అవన్నీ తెలుసుకొని లైఫ్లో మీరు హ్యాపీగా ముందుకు రావచ్చు.